హాయ్ అందరికీ నమస్తే. కేరళలో జనసేన, తెలంగాణ, ఆంధ్ర ఇక్కడ కాదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. కానీ ఈరోజు జనసేన పార్టీ అనేది కేంద్ర స్థాయిలో విస్తరిస్తూ ఉంది. తెలంగాణలో రీసెంట్గా మనం సభ్యత్వాలు చేస్తే తెలంగాణలో చాలామంది సభ్యత్వాలు చేసుకుంటాయా అంటే ఇది ఆంధ్ర పార్టీ అని ఇక్కడ అయిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు జనసేన పార్టీ చూసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇన్ని రాష్ట్రాలలో ఈరోజు జనసేన పార్టీ విస్తరిస్తూ ఉన్నది. మోడీ గారు కూడా అంటే మోడీ గారు ఏ ఒక్కరిని కూడా అంత ఆప్యాయతంగా అంత పొగడరు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని అంతగా పొగుడుతున్నారంటే ఆయనలో ఏదో శక్తి ఉందని లేకపోతే ఒక పవర్. నిండు సభలో చెప్పిండు ఆయన్ని, ఓ పవన్ ఏ హాందీ అని. సో మనం అర్థం చేసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన పార్టీ ఈరోజు గర్వించవచ్చు. ఈరోజు రీసెంట్గా చూసుకుంటే నిన్న మొన్న కేరళలో చాలామంది జాయినింగ్ అయ్యారు. సభ్యత్వాల విషయాలకు వస్తే కర్ణాటకలో వందలాది సభ్యత్వాలు, 500 సభ్యత్వాలు, 1000 సభ్యత్వాలు, చాలా సభ్యత్వాలు కర్ణాటకలో అవుతున్నాయి, తమిళనాడులో అవుతున్నాయి, మహారాష్ట్రలో అవుతున్నాయి. ఈరోజు జనసేన పార్టీ అనేది సెంట్రల్ పార్టీ, ఇట్స్ నాట్ ఏ స్టేట్ పార్టీ. సో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సింది. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఆయన గురించి తెలుసుకొని మాట్లాడండి, అది చాలా అవసరం. ఈరోజు మీరు నిన్న పార్టీలు పెట్టేసి ఆయన ఏదో తిట్టేసి మీరేదో హీరోలు అవుదాం అనుకుంటే కుదరదు. ఆయన గురించి ఆలోచించండి. ఆయన ప్రతి ఒక్క వర్గానికి, కులానికి, మతాలకు కూడా న్యాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, 5 శాఖలకు మినిస్టర్గా ఉన్నాడు. కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో కూడా ఈరోజు జనసేన పార్టీ ఉంది అని అంటే ఆయన సిద్ధాంతం, ఆయన నమ్ముకున్న సిద్ధాంతం చాలా గొప్పదైన